మనం ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేయాలంటే కొంచెం ఎక్కడో మనసులో ఒకలాంటి నొప్పి ఉంటుంది. అయ్యో నేను ఇలా ప్రార్థన చేస్తే నేను స్వార్థపరుణ్ణని అనుకుంటారేమో దేవుడు, లేకపోతే ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటానేమో అని ఒకలాంటి ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే యాబేజు దేవా నన్ను ఆశీర్వదించండి అని అడిగారే కానీ ఎలా ఆశీర్వదించాలో ఆ డైరెక్షన్ ఇవ్వలేదు ఆయన. కానీ యాబేజు దేవా నీ చిత్త ప్రకారము, నీ ఇష్ట ప్రకారము నువ్వు నన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నావో అలా నన్ను ఆశీర్వదించు అని అక్కడికే ఆగిపోయాడే కానీ హీ డిడ్ంట్ గివ్ డైరెక్షన్స్ ఆఫ్ హౌ వీ నీడ్ టు బి బ్లెస్డ్. కొన్నిసార్లు ఎంత బిజీగా ఉంటామంటే మన లైఫ్లో మనం అడగడం కూడా మర్చిపోతూ ఉంటాం. యాకోబు 4:2 చూసినట్టయితే దేవుణ్ణి మీరు అడగట్లేదు కాబట్టే మీకు ఏదీ దొరకట్లేదు. అవసరం లేని పనులన్నీ చేస్తున్నాము, మన ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటున్నామే కానీ మనం ఎక్కడ కూడా ఆగి ఇది నా వల్ల కాదు, నేను దేవుణ్ణి అడగాలని మనం అడగట్లేదు. ఇక్కడ ఏం రాస్తుందండి? దేవుణ్ణి అడగనందున నీకేమీ దొరకదు. ఆర్ యు ఆస్కింగ్ గాడ్ టుడే? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా?